వీళ్ళు ఒకసారి చూసిండ్రు చామల కిరణ్ రెడ్డి గారి మీద ఆయన చేసిన ఎలిగేషన్ ఏంది, ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడింది ఏంటంటే మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తులు మాట్లాడతారు చూడండి. పేమెంట్ కోటాలో చామల కిరణ్ రెడ్డి వచ్చాడా? నీకు అసలు సిగ్గుందారా నీకు శ్రీధర్ రెడ్డి? నీ ఒంటి మీద సోయిండి మాట్లాడుతున్నావా? ఆయన యువజన కాంగ్రెస్ నుంచి ఆయన ఎవరితోని ఒక తల్లి పేరు తండ్రి పేరు ఎవరి పేరు చెప్పుకోకుండా ఆయన సొంతంగా రాజకీయాలకు వచ్చి ఇలా ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఈయన ఒక పెద్ద లీడర్గా ఎదిగారు. ఇవాళ భువనగిరి పార్లమెంటులో పెద్ద లీడర్గా ఎదిగారు అంటే ఇవాళ మామూలు మెజార్టీతో కాదు గెలిచింది. ఇవాళ భువనగిరి పార్లమెంటు ప్రజలని మీరు అవమానించినట్టు పేమెంట్ సీట్ అన్న ఇలా తెలంగాణలో భువనగిరి పార్లమెంటు ప్రజల గుండె చప్పుడు మనసున్న మహారాజు చామల కిరణ్ రెడ్డి. నీకేం తెలుసురా? ఏదో బ్యాంకు ఉద్యోగం చేసుకుంటువి, మళ్ళీ బీజేపీలోకి వస్తేవి, ఇప్పుడు బీఆర్ఎస్లో వచ్చి ఏదో నీకు ఆ గోపీనాథ్ని పక్కకు తీసి ఏదో గ్రేటర్ అధ్యక్షుడు కావాలంటున్నావు కదా. నువ్వు తాలకాయ కిందికి కాలు మీదకి చేసినా నీకు ఇయ్యడు రా కేటీఆర్ గురించి మీకు తెలియదా? వాళ్ళ మన్నల ముందనికే ఇవాళ కవిత మా ఆయన ఎప్పుడు జైలుకు పోతాడో నేను ఎప్పుడు అధ్యక్షుని కావాలని చూస్తుంది. వాళ్ళే కొట్లాడుకొని వస్తుంటే సందెట్లో సడమీలాగా నువ్వేంద్ర నాకు అర్థం కాదు. సిగ్గుండాలే. ఓ బ్యాంకు ఉద్యోగివి నువ్వు. గతంలో మాట్లాడేటప్పుడు చామల కిరణ్ రెడ్డి ఉద్యమకారుడు, నీకు తెలుసారా అసలు? ఆయన ఉద్యమం చూసినవా? మొన్న కూడా నాంపల్లి కోర్టులో హాజరయ్యిండు. తెలంగాణ ఉద్యమంలో పెట్టిన కేసు విషయాలలో మొన్నటి వరకు కూడా కేసులో ఆయన వెళ్తా ఉన్నాడు. నువ్వేనాడైనా ఉద్యమం చేసినావురా? నువ్వు చామల కిరణ్ రెడ్డి గురించి నీకేం తెలుసు? ఆయన ఒక మనసున్న భువనగిరి పార్లమెంట్కి రారా? ఎంత మెజార్టీతో గెలిచిండు? నువ్వు ఎమ్మెల్యేకి నిలబడితే 5,000 ఓట్ల, వార్డ్ నెంబర్కి తక్కువ, సర్పంచ్కి ఎక్కువ. ఇది నీ పరిస్థితి, నువ్వు నీ బతుకు. సిగ్గుండాలి. నాలుక చీల్చేస్తాం ఇంకొకసారి నువ్వు చామల కిరణ్ రెడ్డి గారి గురించి మాట్లాడితే. ఆయన నిన్నెవడరా అసలు? శ్రీధర్ రెడ్డి అంటే ఎవడని అంటుండు. కాకపోతే నేను ప్రెస్ మీట్లు పెట్టి నేను ఇంకా మేము పెంచుతున్నామేమో నీ విలువ అనుకుంటున్నావు. ఇలా పార్లమెంట్ కాదు, దేశంలో చామల కిరణ్ రెడ్డి అంటే, భువనగిరి పార్లమెంటు చామల కిరణ్ రెడ్డి అంటే ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకుంటుండు. ఇవాళ నిజంగా రాజకీయాలల్లా ఒక నీతి ఉన్న వ్యక్తి అంటే ఏ అండదండ లేకుండా ఇవాళ సామాన్య కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం ఇస్తే మంచి మెజార్టీతోని భువనగిరి పార్లమెంటు ప్రజలు పట్టం కట్టిరు. ఆ ప్రజల కోసం ఇవాళ పెద్దంబర్పేట ఆఫీస్లో నేను మొన్ననే చూసిన 17 మంది సీఎం సహాయ నిధి నుంచి చెక్కులు కూడా రిలీజ్ చేశారు. మీ ముఖానికి ఎన్నడన్నా ఒక చెక్కు పంచినారా మీరు? ఎన్నడన్నా ప్రజలకు ఎప్పుడైనా అందుబాటులో ఉన్నారా మీరు? అసలు మీరు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? ఇంతకు ఇవాళ అది ప్రాంతీయ పార్టీయా జాతీయ పార్టీ అనేది మీరు ఫస్ట్ చూసుకోండి. మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే తోలొలుస్తారు. నేను చెప్తున్నా, ఈరోజు నేను వస్తా చర్చకు రా. ఈరోజు చామల కిరణ్ రెడ్డి గారు చేసిన సర్వీసు నువ్వెంత సర్వీస్ చేసినావో మాట్లాడదాం. అది మాట్లాడాలి. ప్రెస్ మీట్లు పెట్టంగానే కాదు, ఏదో ఉంది కదా అని ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఆడోళ్ళు చెప్పులతో కొడతారు శ్రీధర్ రెడ్డి, ఇంకొకసారి గుర్తుపెట్టుకో. ఆడోళ్ళు అంటే మనసున్న అన్నగా ఒక పేరుంది. చామల కిరణ్ రెడ్డి అంటే అక్కజలను అడగంగానే అక్క రండి అని ఆయన లేచి కూర్చు మాకు ఇస్తాడు. అలాంటి వ్యక్తుడు, అలాంటి సౌమ్యుడు. ఆయన గురించి నువ్వు పేమెంట్ సీట్ అంటావురా? వేస్ట్ ఫెయిల్లో ఏం మాట్లాడుతున్నావు? ఒంటి మీద సోయిందా నీకు అసలు? ఇంకొకసారి ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. కొవ్వెక్కిన మాట, బల్పు మాటలు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు ఏం చేసిరు? కర్రుగాల్చి వార్త పెడితే పోయి ఇంట్లో కూర్చున్నారు. ఇది మీరు అందరూ నేర్చుకోవాలి. బీఆర్ఎస్లో ఇకనన్నా తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు గౌరవించి ముందు మీరు ప్రతిపక్ష హోదాలో మీ కేసీఆర్ని ఫామ్ హౌస్ నుంచి బయటికి రమ్మని చెప్పండి. మీరు అది మాట్లాడకుండా చామల కిరణ్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడిది? ఖబర్దార్ శ్రీధర్ రెడ్డి, ఒళ్ళు దగ్గర పెట్టుకోలేదనుకో నీ పని పక్కా. నేనే వస్తా దా చర్చకు, నీకెవ్వడక్కర్లేదు, నేను చాలు. ఆడోళ్ళు అందరం వస్తాం. చామల కిరణ్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఏం చేసిండు, రాష్ట్రం కాకుండా పార్లమెంట్ వైజ్గా ఏం చేసిండు, ఆయన వాక్యాలు చూడు. నిరంతరం ఒక యంగ్ డైనామిక్ లీడర్, అంత చిన్న వయసులో ఒక ఎంపీ అయ్యిండు అంటే చూర్చి ఓర్చుకోలేక చామల కిరణ్ రెడ్డి మీద మచ్చి ఉంది ఆయనకి. ఎక్కడైనా లంచాలు తీసుకున్నాడా? ఎక్కడైనా ఏమైనా భూ కబ్జాలు చేసిండా? ఏమైనా మర్డర్లు చేసి వచ్చిండా? కబ్జా కోర్లు, మర్డర్లు మొత్తం మీ బీఆర్ఎస్ పార్టీలు. పదవులు కావాలంటే వాళ్ళ మోచేతి నీళ్ళు తాగండి. వాళ్ళు ఇస్తారు రయ్య పదవులు నీకు. ఎక్కడికెళ్ళి ఇస్తారు పదవులు?
అది ఆలోచించుకొని మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా కూడా మనిషి రాజకీయాలలో ఉన్నప్పుడు నీతిమాలిన రాజకీయాలు కాదు, ఎన్ని రోజులు రాజకీయాలలో ఉన్నా కాదు, ఎంత మంచిగా రాజకీయాలలో ఉన్నామనేది నేర్చుకో. అధికారం శాశ్వతం కాదు, దానికి నిదర్శనమే బీఆర్ఎస్ పార్టీ. ఖబర్దార్.